కేసీఆర్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తానంత తానే స్వీయ నియంత్రణ జైల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు పెద్ద తేడా లేదన్నారు. ఫామ్ హౌస్ లోనూ జైల్లో పోలీసుల ప్రహరే ఉంటుందన్నారు. జైలు మాదిరిగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కు అప్పుడప్పుడు విజిటర్స్ వస్తుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఓడించడమే పెద్ద శిక్ష అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తానంత తానే స్వీయ నియంత్రణ జైల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు పెద్ద తేడా లేదన్నారు. ఫామ్ హౌస్ లోనూ జైల్లో పోలీసుల ప్రహరే ఉంటుందన్నారు. జైలు మాదిరిగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కు అప్పుడప్పుడు విజిటర్స్ వస్తుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఓడించడమే పెద్ద శిక్ష అన్నారు రేవంత్ రెడ్డి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఢిల్లీలో సీఎం చిట్ చాట్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు జ్యోతి. కీలకంగా కాళేశ్వరం రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి కూడా, పీసీ ఘోష్ కమిషన్ వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకంగా ఆయన ఫామ్ హౌస్ లో ఉంటున్నటువంటి విధానాన్ని ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ ను ప్రత్యేకంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అసలు తాను ఈ విద్వేషపు రాజకీయాలు తాను చేయను, వాటికి చాలా దూరంగా ఉంటాను, టాక్సిక్ పొలిటీషియన్ కాదు నేను అనేటువంటి కామెంట్స్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు. కీలకంగా ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏముంది, అక్కడ పోలీసుల ప్రహారం ఉంటుంది చెర్లపల్లి జైల్లో, ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. అక్కడికి అప్పుడప్పుడు విజిటర్లు వస్తారు. ఇప్పుడు ఫామ్ హౌస్ కూడా కేసీఆర్ ను చూసేందుకు లేకపోతే కేసీఆర్ ను కలిసేందుకు విజిటర్స్ వచ్చి వెళ్తున్నారు. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. ఆయనకాయనే స్వీయ నియంత్రణగా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు, ఫామ్ హౌస్ లాంటి జైల్లో ఉంటున్నారు. ఆయన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఏ అంశంకి సంబంధించి అయినా, ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఇతర కేసులకు సంబంధించి, ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చి నడుస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి గత ప్రభుత్వ అవకతవకలకు సంబంధించి చట్ట పరిధిలో చట్టం ప్రకారమే తాము నడుచుకుంటాం తప్ప ఇష్టానుసారంగా నడుచుకోము, రాత్రికి రాత్రి ఎవరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు అంటూ కూడా గతంలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. తాను టాక్సిక్ పాలిటిక్స్ చేయను అనేటువంటి కామెంట్స్ చేస్తూ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉంటున్నటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, వాటి అన్నింటిపైన కూడా ఆయన మాట్లాడారు. ఇక మరొక కొంత నర్మగర్భ వ్యాఖ్యలు కానీ మనం చూడాల్సి ఉంటుంది. కీలకంగా నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి సంబంధించి 2029 ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి ఒక కీలక కామెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంట్లో పడుకున్న ప్రజలు గెలిపిస్తారు, ఎందుకంటే మనం ప్రజల్ని డిస్టర్బ్ చేయకుండా పరిపాలన అనేది కూడా సాగిస్తా ఉన్నాము, ఇతరుల కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోవట్లేదు, ప్రజల్ని వారికి సంబంధించినటువంటి పనులు చేసుకునేందుకు తమ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ వెసులుబాటు అనేది కూడా ప్రజలకు కల్పించింది. కాబట్టి ప్రజలు పెద్దగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకోవట్లేదు, ఆ స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ఆ స్వేచ్ఛను ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నాయకులు ఇంట్లో పడుకున్నా కూడా గెలుస్తారనేటువంటి ధీమాను వ్యక్తం చేశారు. ఇక మరొక కామెంట్ చేశారు, ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి విధానం పైన ఈరోజు రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యంగా కర్ణాటకలో కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా వరకు అక్రమాలు జరిగాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ జాబితాకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఆయన ఈ రోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కీలకంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఈవీఎంలు ఒక్కటే కాదు, ఎట్లా ఎన్నికలు జరిగినా ఈ ఎలక్ట్రల్ లిస్ట్ అనేది సరిగా లేకపోతే, తప్పుల తడకగా ఉన్నట్లయితే ఎట్లా ఎన్నికలు జరిగినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు, పూర్తి స్థాయి ప్రక్షాళన అనేది కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి కామెంట్ చేశారు. ఇక దాంతోపాటు బీహార్ ఎన్నికలతో పాటే తెలంగాణలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి కామెంట్ చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అరెస్ట్లకు సంబంధించి చర్చ జోరుగా నడుస్తున్నటువంటి వేళ సీఎం ఇండైరెక్ట్ గానే ఎవరిని అరెస్ట్ చేయము, రాత్రికి రాత్రి ఎవరిని అరెస్ట్ చేయము, చట్ట ప్రకారమే అరెస్టులు కానీ లేకపోతే విచారణ కానీ అంతా ఉంటుందనేటువంటి ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. జ్యోతి, కేసీఆర్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తానంత తానే స్వీయ నియంత్రణ జైల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు పెద్ద తేడా లేదన్నారు. ఫామ్ హౌస్ లోనూ జైల్లో పోలీసుల పహరా ఉంటుందన్నారు.
జైలు మాదిరిగానే కేసీఆర్ ఫామ్ హౌస్కు అప్పుడప్పుడు విజిటర్స్ వస్తుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను ఓడించడమే పెద్ద శిక్ష అన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పలు ప్రాంతాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి ఈశాన్య దిశగా కదులుతుందని, ఈ ప్రభావంతో వర్షాలు కాస్త తగ్గే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఇవాళ ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు, మెరుపులు, వానలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో జోరు వాన పడింది. వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టు పూర్తిగా కాలిపోయింది. అటు ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలంలో వర్షం దంచికొట్టింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్స్. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి రౌడీజం చేశారు. కొమరంభీం జిల్లా జనకపూర్లో కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్పై బాటిల్స్ విసిరేశారు. చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో దాడి చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, శ్యామ్ నాయక్ మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను దాన్ని ఖండిస్తున్నా. వారి మీద చర్యలు తీసుకోవాలి. వారి అధిష్టానం కూడా గుర్తించాలి. ఇలాంటి పనికి మాలిన ఎమ్మెల్యేని పెట్టుకుంటే మీ ప్రభుత్వము, మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కనుక ఇమీడియట్గా వారి చేత రాజీనామా చేయించాలని చెప్పి పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నోటికి వచ్చినట్టుగా దుర్సు భాషలు మాట్లాడడం, ఒక సిటిజన్గా మేము వచ్చి పక్కలో కూర్చున్నాం, ఎక్కడ పబ్లిక్లో కూర్చున్నాం. మేము కదా మన ప్రోటోకాల్ను విభేదించి ఎక్కడో చీరలో కూర్చోలేదు. ఈవెన్ మాకు స్నాక్స్ అందిస్తే కూడా మేము తీసుకోలేదు. ఎందుకంటే సామాన్యులాగా ఉండాలని చెప్పి మేము చదువుకున్న వాళ్ళం, మాకు విజ్ఞత ఉంది, ఎలా వివరించాలో మాకు తెలుసు. వారి అఫిడవిట్లో ఒకసారి 10వ తరగతి చదివినా అని చెప్పి దొంగ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బంబారాలో చదివినని. అదే తర్వాత అఫిడవిట్లో నాకు చదువు రాదని ఇచ్చారు. ఈ చదువు వచ్చిన ఎమ్మెల్యేలను పెట్టుకుంటే మన ఆసిఫాబాద్ పరిస్థితి ఇట్లనే ఉంటుందని ఇక్కడ ప్రజానీకం మనం గుర్తించాలి. ఇక్కడ ప్రజలు చాలా సౌమ్యులు, మంచివారు. పాపం మంచి వారికి కూడా సహనం ఉంటుంది. ఆ సహనాన్ని నశించే విధంగా దౌర్జన్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రవర్తిస్తే ఇక్కడి ప్రజలే వారికి గుణపాఠం చేస్తారని చెప్పి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కూడవెల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు. అయితే వాటిని దుబ్బాకకు తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి ట్రాక్టర్లను తప్పించింది ఇసుక మాఫియా. ఆ తర్వాత తమను ఎవరూ పట్టుకోలేరంటూ పుష్ప సినిమా డైలాగులతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఛాలెంజ్గా తీసుకున్న అధికారులు గ్రామంలో మెరుపు దాడులు చేసి ఇసుక డంప్లను, ట్రాక్టర్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను తప్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. గత 2 రోజుల క్రితం ఆకారం వాగులో ఇసుక తరలిస్తున్నారనే ఫోన్ రావడంతో నేను, మా కార్యాలయ సిబ్బంది, అంటే మా ఆర్ఐ, నేను, మా అటెండర్ కలిసి ఆకారం వాగు దగ్గర వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఒక 4 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా లోడ్ చేసుకుని వెళ్తుండగా మేము వాటిని పట్టుకోవడం జరిగింది. అటు వాటిని పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో సిబ్బంది లేకపోవడం వల్ల, మా అటెండర్ ఒక్కడే ఉండడం వల్ల ఆ ఇసుక ట్రాక్టర్ వాళ్ళు అక్కడ డంప్ చేసేసి వెళ్ళిపోయారు. కాబట్టి ట్రాక్టర్లను సీజ్ చేయలేకపోయాము. ఇకపై ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం గంగారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి వివాహేతర సంబంధం విషయం తెలియడంతో మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కొడుకు అనిల్. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చికిత్స పొందుతున్న సమయంలో తాను ఆత్మహత్యకు పాల్పడ్డానికి తన తల్లి రాజేశ్వరి, తిరుపతి కారణమని వాంగ్మూలం ఇచ్చాడు అనిల్. గంగారం గ్రామంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పందుల చోరీ చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయంలో షెడ్లో ఉంచిన 30 పందులను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. పందులతో పాటు షెడ్లో ఉన్న బైక్ను కూడా చోరీ చేశారని చెబుతున్నాడు బాధితుడు. వాటి విలువ దాదాపు 5 లక్షల పైగా ఉంటుందని చెప్పాడు సతీష్. అయితే పందులను దొంగిలించే విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేసముద్రం మండలం మహబూబాబాద్ జిల్లా. మాది 5వ తారీఖు నైటు పందులు పోయినాయి. సుమారు 2 గంటల టైంలో పందులు పోయినాయి. 6 దుండగులు వచ్చి ఎత్తుకెళ్ళినారు. ఇవి మేము డాక్టర్ గ్రూపులో మహిళా సంఘం అందులో డబ్బులు ఎత్తుకొని కొన్నవి. ఇవి మళ్ళీ అందులో ఒకటి బయట ఆడ ఈడ అప్పు తీసుకొచ్చిన నా జీవన ఉపాధి ఇవే. మేము గత 2 సంవత్సరాల నుంచి వీటిని సాదుకుంటూ ఆంధ్రాకు అమ్ముతున్నాము. ఇవి పందుల మీదనే ఆధారము. ఇవి పోయినాయి. దయచేసి పోలీసుల వారికి నమస్కరించి చెప్పినది మాకు పందులు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. జిల్లా మహబూబాబాద్. నా పేరు సునీత. మాది పందుల వ్యాపారం. పందులతోటే మా జీవన ఉపాధి. 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి నైట్ 2 గంటలకు వచ్చి కుంభకోణం చేసిర్రు. డాక్టర్ గ్రూప్లో బయట అప్పులు తెచ్చుకొని వీటి పెంపకం ఆధారం తోటి బతుకుతాను. దయచేసి పోలీసు వారు ఎక్కడున్నా మా మాలు మాకు అప్పగించాలని మనవి చేస్తున్నాం. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అడ్డంకులు కొనసాగుతున్నాయి. 2005లో మొదలైన ఈ పనులు 2 దశాబ్దాలు గడిచినా పూర్తి కాలేదు. 10 ఏళ్ల పాటు సొరంగం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. గతంలో జరిగిన ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఎస్ఎల్బీసీ లక్ష్యం పూర్తయ్యేలా ప్రత్యామ్నాయ మార్గాలపై రాష్ట్ర సర్కారు ఫోకస్ చేసింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగునీరివ్వాలన్నది లక్ష్యం. దివంగత సీఎం వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టింది. 44 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నల్గొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. 44 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్లు, అవుట్లెట్ నుంచి 20 కిలోమీటర్లు, మొత్తం 34 కిలోమీటర్లు సొరంగం పనులు పూర్తయ్యాయి. మిగతా 9 కిలోమీటర్లు పూర్తి చేస్తే ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు సాగునీరు అందనుంది. గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పనుల్లో చాలా ఆలస్యం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా 2 మృతదేహాలను రెస్క్యూ బృందాల సాయంతో బయటకు తీశారు. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి 14వ కిలోమీటర్ దగ్గర షియర్ జోన్ ఉండడంతో సొరంగ మార్గం తవ్వటానికి ఆటంకం ఏర్పడుతోంది. అందువల్లే సొరంగం పైకప్పు కూలిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిగతా 9 కిలోమీటర్లు సొరంగ మార్గం పూర్తి చేయాలంటే ఇలాంటి షియర్ జోన్లను తప్పించాలి. ముందుకు వెళ్లే కొద్దీ మరో 3 షియర్ జోన్లు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లోని సొరంగ మార్గాన్ని దారి మళ్లిస్తూ మిగతా పనులు పూర్తి చేయాల్సి ఉంది. సొరంగం ముందు వెనుక భాగం నుంచి పనులు సాగాలంటే ఖచ్చితత్వంతో కూడిన ఏరియల్ సర్వే కీలకం కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం లైడార్ సర్వే చేయాలని నిర్ణయించింది. వీటి అనుమతుల కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అనుమతి రాగానే టెక్నికల్ సిబ్బంది, ఇంజనీర్ల సాయంతో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పై భాగంలో లైడార్ సర్వే మొదలు కాబోతోంది. గ్రౌండ్ సర్వేతో పాటు లైడార్ సర్వే ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకుంటూ ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు ఎదురు కాకుండా ఉండడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా లైడార్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎస్ఎల్బీసీ గత 10 సంవత్సరాల్లో 1 కిలోమీటర్ దూరారు. 2 టనల్ బోరింగ్ మిషన్లు గత ప్రభుత్వంలో ఆ 2 ఒక్కటి కూడా పనిచేయలేదు. కారణాలు ఏమైనప్పటికీ కూడా దాని మీద ఎక్కడ కూడా శ్రద్ధ పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైట్ సైడ్ అంటే ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్న టనల్ బోరింగ్ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ఏమన్నా దీన్ని కంప్లీట్ చేయాలి. 2026 ఆగస్టు మంత్లో నీళ్లు రావాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని మన బైపాస్ చేయాలనేది ఒకటి ఉంది. సొరంగ నిపుణుడు డోగ్రా రెజిమెంట్ కల్నల్ పరీక్షిత్ మోహ్రా ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్లెట్ మార్గంలో ప్రమాదం జరగడంతో అవుట్లెట్ వైపు నుంచి మిగతా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది.
అత్యంత సున్నితమైన 9 కిలోమీటర్లు జరగాల్సిన టన్నెల్ పనులను అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా, ప్రమాదాలు జరగకుండా వేగంగా, ఖచ్చితత్వంతో ప్రాజెక్టులు నిర్మించాలంటే లైడార్ సర్వే చాలా కీలకంగా మారనుంది. అత్యంత అరుదైన ఈ లైడార్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం నిర్వహించింది. సానుకూల ఫలితాలు రావడంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణంలో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకొని మరోమారో లైడార్ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్ఎల్బీసీ పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసేందుకు ఈ సర్వే అత్యంత కీలకంగా మారనుంది. ఎస్ఎల్బీసీ ఇన్లెట్, అవుట్లెట్ ప్రాంతాల్లో ఇంజనీర్లు ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు రాగానే లైడార్ సర్వే నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ మార్గంలో నిర్వహించనున్నారు. జగిత్యాల జిల్లా పోలీస్ స్టేషన్లో ముందస్తుగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణానికి చెందిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థినీలు పోలీసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కా తమ్ముళ్లకు, అన్నా చెల్లెళ్లకు ఉన్న ఆత్మీయ బంధమే రాఖీ పండుగ అన్నారు పోలీసులు. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే రక్షాబంధన్ పండుగను అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. మా పోలీస్ సిబ్బంది తరఫున, మా యొక్క జగిత్యాల పట్టణ పోలీస్ తరఫున. మా పాఠ్యాంశంలో భాగంగా యూకేజీ పిల్లలు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు రక్షాబంధన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాం ముందుగా ఎస్ఐ గారైన మల్లేష్ సార్కు రిక్వెస్ట్ చేయగా తను పర్మిషన్ ఇవ్వడమే కాకుండా సిఐ గారు కూడా వస్తే బాగుంటుందని సిఐ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి మాకు వారి అమూల్యమైన సమయం మా పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రక్షాబంధనం అనేది మన హిందువులందరికీ చాలా హోలిస్టిక్ పండుగ. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు మనము ఈ పవిత్ర దినాన్ని మనం రక్షాబంధనంగా జరుపుకుంటాం. ఈసారి కూడా దేశమంతా రక్షాబంధన్ సుఖశాంతులతో జరుపుకోవాలని. హైదరాబాద్ నుండి భూపాలపట్నం వెళ్లే రింగ్ రోడ్డుపై కొత్త బ్రిడ్జి నిర్మాణాలు నత్తతో పోటీ పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజా పట్టింపు లేనితనం కారణంగా 2 ఏళ్ల నుంచి బ్రిడ్జి నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేషనల్ హైవే అధికారుల పర్యవేక్షణ కొరవడంతో బ్రిడ్జి నిర్మాణాలు కొనసాగుతుండగా వాహనాలు పోయేందుకు పక్కనే వేసిన రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారైంది. వర్షాలు పడితే కటాక్షాపూర్ చెరువు మత్తడి పడితే రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. హనంకొండ జిల్లా భూపాలపట్నం వెళ్లే జాతీయ రహదారిపై నత్తనడకన సాగుతున్న బ్రిడ్జి నిర్మాణాలపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ వైపు నుంచి వరంగల్ మీదుగా ములుగు, ఏటూరు నాగారంతో పాటు పరకాల, భూపాలపల్లి వైపు వెళ్లే 163 జాతీయ రహదారిపై వెళ్లే రోడ్డుపై 4 లైన్ రహదారి నిర్మాణంకి ఆరేపల్లి నుంచి ములుగు వరకు 33 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు 330 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లుగా నేషనల్ హైవే అధికారులు చెబుతున్నారు. ఆ నిధులతో తారు రోడ్డు పనులు చేపట్టారు. అక్కడక్కడ తారు రోడ్డు గుంతలు పడినా గాలికి వదిలేశారు. హన్మకొండ జిల్లా ఓగ్లాపూర్, ఊరుకొండ గ్రామాల సమీపంలో ఎస్ఆర్ఎస్పీ కాలువలపై బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. ఆ పనులు 2 ఏళ్లు గడిచినా నేటికి నత్తతో పోటీ పడుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జికి పక్కనే తాత్కాలికంగా వాహనాలు పోయేందుకు వేసిన రోడ్డు గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది 163 హైవే హైదరాబాద్ టు భూపాలపట్నం వెళ్లే రహదారి. ఇది ఎప్పుడు చేసినా గత 2 సంవత్సరాల కించెల్లి కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వడం జరిగింది. బ్రిడ్జ్ వర్క్ మాత్రం 1 ఇయర్ కంచెల్లి నత్తనడకలు జరుగుతుంది. ఇప్పుడు ఈ సీజన్ వచ్చే వరకు అయినా పూర్తి అవుతుందని చెప్పేసి అని ఇక్కడ గ్రామస్తులు కానీ, ప్రజలు కానీ, వ్యవసాయ కూలీలు కానీ అందరూ కోరుకున్నారు. కానీ ఈ వర్షాకాల సీజన్ వచ్చేసింది అనుకో, ఈ వర్షం రావడం వల్ల మళ్ళీ రాకపోకలకు ఈ భూపాలపట్నం పోయే హైవేకి అంతరాయం చాలా కలుగుతుంది. ప్రభుత్వం చొరవ చేసుకొని త్వరగా దీన్ని త్వరితగతిగా కాంట్రాక్టర్ని త్వరగా చేయించగలరని చెప్పి. జాతీయ రహదారిపై ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు మత్తడిపై హై లెవెల్ వంతెన నిర్మాణం పనులు చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పునాదుల్లోనే మూలుగుతున్నాయి. వర్షాలు కురిస్తే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొంటాయని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ ఊరు బ్రిడ్జి అంటే చూడు, ఇక్కడ వాన పడ్డా అంటే వర్షాకాలం అయిందంటే ఇక్కడ మత్తడి పడితే చాలా ఇబ్బంది, రాకపోవటాలకు చాలా ఇబ్బంది అవుతుంది.
పెద్ద పెద్ద బొందలు అయితేనో సైకిల్ మోటార్లు వచ్చేటోళ్ళు వాళ్ళు అయితే చాలా మంది పడిపోతారు ఇళ్ళని. రిపేర్ అయితేనే మనుషులు బాగుంటారు. ఇక మత్తడి పడితే చూడు నీళ్ళు పోతూనే ఉంటుంది, మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. చీరల కాడ పోయేటోళ్ళు పొలాల కాల పోయేటోళ్ళు బాగుంటారు అన్నట్టు. ఇక వీళ్ళు తయారు ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారు. వర్షాలు పడితే కటాక్షపూర్ చెరువు మత్తడి పడితే వ్యవసాయ పనులకు వెళ్లడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవ్వలు పట్టించుకోవాలి. వీళ్ళు కూడా అది కాంట్రాక్టర్ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తొందర బ్రిడ్జి పోస్తే మాకు సేఫ్గా ఉంటుంది సార్. లోపలికి వెళ్ళిపోయింది బస్సు. దాన్ని అటు మా గ్రామస్తులం అందరం తాళ్ళు కట్టి బయట తీసినాం. అప్పుడు ఇవాళ ప్రాణాయంకాలం జరగలే, కానీ ఈ బాగా వర్షం కొడితే ఏమైతే ఆగిపోతున్నాం. ఈ కాంట్రాక్టు తొందర మాకు సహకారం చేస్తే వెళ్ళ ఇప్పుడు మాకు వ్యవసాయ కూలీలకు కూడా అంతా అందుబాటులో ఉంటుంది. కటాక్షపూర్ చెరువు మత్తడిపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అనేక సార్లు అధికారులను ప్రజాప్రతినిధులు కోరితే నిధులు మంజూరు చేశారు. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు వాహనదారులు. ఓగ్లాపూర్ ఊరుగొండల వద్ద బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. భూపాలపల్లి, ములుగు, భూపాలపట్నం వెళ్లే వాహనాలు పోయేందుకు పక్కనే వేసిన రోడ్డు గుంతలు పడి అధ్వాన్నంగా తయారైంది. గుంతలు పూడ్చకపోవడంతో రాత్రి టైంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. హన్మకొండ నుండి భూపాలపట్నం వెళ్లే జాతీయ రహదారి పనులు నత్తనడక నడుస్తుంది. గత 3 సంవత్సరాల నుండి వంతెనలు పూర్తి కాకుండా ఓగ్లాపూర్ దగ్గర వంతెన ప్రారంభించిండ్రు, అట్లనే ఆ విధంగా ఉంది. ఓగ్లాపూర్ మన ఊరుగొండ వద్ద కూడా వంతెన ప్రారంభించిండ్రు, అది ఒక 20% కూడా పూర్తి కాలేదు. దాంతోపాటుగా కటాక్షపూర్ దగ్గర బ్రిడ్జి వంతెన ప్రారంభించి 10% కూడా పూర్తి కాలేదు. కొన్ని వేల మంది ప్రయాణికులు రోజు భూపాలపట్నం, ములుగు, ఏడున్నరం ఇటువైపు వెళ్లే రహదారులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెమ్మదిగా మాత్రమే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు రహదారులపై చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం వాసులకు ఆగస్టు నెల వచ్చిందంటే భయమేస్తోంది. అక్కడి గోదావరి పరివాహక గ్రామాలను ఆగస్టు గండం వెంటాడుతోంది. ఈ నెలలోనే గోదావరి ఉగ్రరూపం చూపించి ఊళ్లను ముంచిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు అక్కడి జనం. ఆగస్టు నుంచి 3 నెలల పాటు గోదావరి, కిన్నెరసాని పరివాహక ప్రాంత వాసులను వరద భయం నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే గోదావరి పరివాహక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు వరదలు వచ్చే టైం కావడంతో పరివాహక గ్రామాల్లో ప్రజల్లో ఆందోళన కనబడుతోంది. ఈ ఏడాది జూలైలో భద్రాచలం దగ్గర గోదావరి తొలి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కూడా దాటకపోవడంతో నదీ పరివాహక ప్రాంత వాసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గోదావరికి అసలైన వరదల సమయం ముందుంది. ఎందుకంటే గోదావరి అత్యధిక సార్లు మహోగ్ర రూపం దాల్చి ప్రవహించింది ఆగస్టు నెలలోనే. మా కాలనీ కాకుండా సుభాష్ నగర్ కాలనీ కాకుండా శాంతినగర్, రెవెన్యూ కాలనీ, ఈ కాలనీలు కూడా మరి ముంపు ప్రమాదానికి ఉన్నాయి. ఈ కరకట్ట నిర్మాణం పూర్తి చేసినట్లయితే మేము చాలా అటు ప్రాంతాలకు తరలించకుండా ఏదో సొంత ఇల్లు ఉన్నా కానీ మేము గోదావరి వచ్చిందంటే బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో సామాన్లు చదువుకొని మళ్ళీ లోపల రావాల్సి వస్తుంది. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కాకుండా ఆ కరకట్ట అనేది పూర్తి చేసినట్లయితే మేము కొంచెం సంతోషంగా ఉంటామని చెప్పి 1953 నుంచి 2024 వరకు గోదావరికి ఆగస్టు నెలలో 18 సార్లు తుది ప్రమాద హెచ్చరిక 53 అడుగులు దాటి ప్రవహించింది. ఇందులో 7 సార్లు 60 అడుగులు దాటి మహోగ్ర రూపం దాల్చింది. 2022 జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు నెల రోజుల పాటు దాదాపుగా 50 అడుగుల నీటి మట్టంపైనే గోదావరి ప్రవాహం సాగిందంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1986 ఆగస్టు 16న భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 75.6 అడుగులుగా నమోదైంది. భద్రాద్రి చరిత్రలో ఇంత భారీ వరదలు ఎప్పుడూ రాలేదు. అయితే ఆ రోజున వరదల ధాటికి భద్రాచలం పట్టణంలోని రామాలయ పరిసరాలు, బ్రిడ్జ్ సెంటర్, శిల్పి నగర్, అశోక్ నగర్, సుభాష్ గర్ కాలనీలు మునిగాయి. ఇలాంటి మాకు రాకుండా చాలా జాగ్రత్త చేయాలని మేము కోరుతున్నాం. కానీ ఇక్కడి నుంచి మేము కదిలే పరిస్థితి అనేది ఏది లేదు సార్. మీరు కరకట్ట అనేది పూర్తి చేయాలి, మేము ఇక్కడే ఉండాలి. మీరు చేసేదైనా మంచి పూర్తిగా స్థాయిలో మాకు అందించమని కోరుకుంటున్నాం సార్. భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం, దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు పూర్తిగా నీట మునిగాయి. రహదారులపై రాకపోకలు స్తంభించాయి. చివరికి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సైతం వరద ముంపులోనే అప్పటి అధికార యంత్రాంగం నిర్వహించింది. అప్పటి గోదావరి ఉగ్రరూపం చూసిన వారు ఇప్పటికీ వరదలంటే నాటి వరదలనే పేర్కొంటూ ఉంటారు. గత 7 దశాబ్దాలలో అధిక సార్లు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయాన
గోదావరికి వరద తీవ్రత అధికంగా ఉంటూ వస్తోంది. మమ్మల్ని కనీసం బతికేటట్టు ఈ కాలనీ ఉండేటట్టు చేయండి. మొత్తానికి ఈ కాలనీ మొత్తం పోయేటట్టు చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాం కరెక్ట్ కాదు. మీరు ఎక్కడో తీసుకెళ్ళి మనుషులు పట్టణ దగ్గర పెట్టి మమ్మల్ని అక్కడ ఉండమంటే మా గేదెలు ఎక్కడ పెట్టుకోవాలి, మా కోళ్ళను ఎక్కడ పెట్టుకోవాలి? మీరు అపార్ట్మెంట్లు కట్టిస్తారు, అక్కడ కుదురుద్దా ఇవన్నీ మాకు? మేము బతికేదే వాటి మీద, మేము ఎలా బతకాలి చెప్పండి? మా ఇంట్లో మేము ఉండి మేము అన్నం ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నా మా ఇంట్లో మేము ఉండేటట్టు మమ్మల్ని చేయండి. మాకు ఈ సుభాష్ నగర్ కాలనీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మాకు కరకట్ట అనేది దృఢంగా ఉండేటట్టు చేయండి. అదొక్కటే మేము కోరుకునేది, అంతకు మించి ఏమీ లేదు. ఆగస్టు నెలలో నదీ పరివాహక ప్రాంత వాసులను భయపెడుతున్న గోదావరి వరద అతి స్వల్పంగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తొలి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కూడా రాని సందర్భాలు ఉన్నాయి. 1982 ఆగస్టు 12న గోదావరి ఆగస్టు నెలలో అత్యల్పంగా 34 అడుగుల నీటి మట్టం నమోదైంది. 2004 ఆగస్టు 6వ తేదీన 36.7 అడుగులు, 1974 ఆగస్టు 12న 40.4 అడుగులు, 1968 ఆగస్టు 18న 41 అడుగుల కనిష్ట నీటి మట్టంగా ఆగస్టు నెలలో నమోదైంది. అయినా కానీ ఆగస్టు నెలలో వచ్చిన భారీ వరదలనే ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్.